తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రాష్ట్రమంతా తడిసి ముద్దైంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. వాతావరణ శాఖ నిన్న జైనూరులో అత్యధికంగా 39 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది. కెరిమెరిలో 38 సెంటీమీటర్లు, సిర్పూర్లో 35, లక్ష్మణ్ చాంద్లో 29, యలగైదులో, సుల్తానాబాద్, ధర్మారంలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక్క రోజులోనే ఇంత భారీ వర్షం నమోదు కావడంతో పరిసర ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. ఈ ప్రవాహమంతా గోదావరిలోకి వస్తుండటంతో వరద పోటెత్తుతోంది. రికార్డు స్థాయిలో గోదావరి ప్రవాహం కొనసాగుతోంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని ప్రకటించింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు మాత్రం ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. ఈ జిల్లాలో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవచ్చునంటున్నారు అధికారులు. ఈ జిల్లాల్లోనూ ఆకాశం మేఘావృతం అయి ఉంటుంది. కొన్ని చోట్ల చిరుజల్లులు కురిసి మరికొన్ని చోట్ల జోరుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరంగా అయితే తప్ప బయటకు రాకూడదంటూ హెచ్చరించింది ప్రభుత్వం. వేగంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు దాటే సాహసం చేయొద్దంది. ఇక ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం చూద్దాం. ముందుగా అతి భారీ వర్షాలు చూసినట్లయితే కొమ్రంభీం కి రెడ్ అలర్ట్ ని జారీ చేశారు. అతి భారీ వర్షాలకు రెడ్ అలర్ట్ ని వాతావరణ శాఖ జారీ చేసింది. కొమ్రంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, వరంగల్ అర్బన్ తో పాటు వరంగల్ రూరల్, అదేవిధంగా జనగామ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలో రెడ్ అలర్ట్ ని వాతావరణ శాఖ ప్రకటించింది. అదేవిధంగా మనం భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆరెంజ్ అలర్ట్ ని ప్రకటించారు. దానికి సంబంధించి చూస్తున్నాం. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందంటూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే మోస్తరు నుంచి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యాన్ని మనం చూడొచ్చు. ఎల్లో అలర్ట్ ని యాదాద్రి భువనగిరి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు అత్యవసరమైతే బయటకు రాకూడదంటూ సూచనలు చేసింది. మరోవైపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వచ్చి మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, ఇటు వచ్చినట్లయితే నారాయణపేట్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ ఇక్కడ వచ్చేసి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే అందరికీ అలర్ట్ ని జారీ చేసింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు, అత్యవసరమైన పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలంటూ కూడా సూచనలు చేసింది. గోదావరి ఉగ్రరూపం దాల్చింది మనం చూస్తున్నాం. దానికి సంబంధించి గోదావరి అయితే ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఒక్కసారిగా వర్షాలు పెరగటంతో గోదావరి దానికి సంబంధించిన విజువల్స్ ని కూడా మనం చూడొచ్చు. గోదావరి నీటి మట్టం కూడా అంతకంతకు పెరుగుతోంది మనం చూస్తున్నాం. దానికి సంబంధించి పెదవాగు దగ్గర నుంచి గోదావరి ప్రవహిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. గోదావరి ఒక్కసారిగా వర్షం నీరు పెద్ద ఎత్తున రావడంతో గోదావరి అయితే నిండు కుండను తలపిస్తుంది. మనం చూడొచ్చు గోదావరి ప్రవహిస్తున్న దృశ్యాన్ని కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మనం చూడొచ్చు ప్రాణహిత నుంచి గోదావరి ప్రవహిస్తుంది. ప్రాణహిత నుంచి ఇంద్రావతి మీదుగా గోదావరి ప్రవహిస్తుంది మనం చూస్తున్నాం. దానికి సంబంధించి గోదావరి ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. తాలిపేరు నుంచి కూడా గోదావరి ప్రవహిస్తుంది మనం చూడొచ్చు.
మరోవైపు శబరిని కూడా టచ్ చేసింది. శబరి నుంచి గోదావరి ప్రవాహం అయితే పెద్ద ఎత్తున ఉంది. అధికారులు కూడా అన్ని చర్యలు తీసుకున్నాం. పోలవరం నుంచి గోదావరి వెళ్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. అవసరమైతే తప్ప, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లొద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలను జారీ చేశారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు సమీపంలో గోదావరి డేంజర్ బెల్స్ ని మోగిస్తోంది. పోలవరం వరదలతో గట్టకోతకు గురవకుండా 5 ఏళ్ల క్రితం రక్షణ కవచంగా పిలుచుకునే నక్లెస్ బాండ్ను నిర్మించారు. అయితే ప్రస్తుతం వరదలకు అది కోతకు గురవుతుండటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. పరిస్థితి చేజారక ముందే అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి 2 లారీలు వెళ్ళి బాట ఉండేది అలాడితే పోలవరం వద్ద ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పోలవరం దగ్గర ఉధృతి ఎలా ఉంది? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. ప్రవాహం అయితే కూడా కొనసాగుతుంది. ఇది మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అయితే కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలవరం సమీపంలో ఏదైతే గోదావరి నదికి సంబంధించి అటు ఆ ఊర్లోకి వరద నీరు చేరకుండా, గోదావరి నీరు చేరకోకుండా నక్లిస్ బండ్ అయితే ఏదైతే ఆ ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిందో ఇప్పుడు ఆ నక్లిస్ బండ్ అయితే కోతకు గురవుతుంది. దీంతో ఈ గ్రామ ప్రజలంతా కూడా, పోలవరం ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఈ నక్లెస్ బండ్ అయితే మొత్తానికి సంబంధించి అంటే పోలవరం ప్రాంతానికి ఒక రక్షణ వలయంగా కూడా ఉండాలని చెప్పి గతంలో ఆ ప్రభుత్వం అయితే కూడా ఇక్కడ ఈ నక్లెస్ బండను అయితే కూడా ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం ఈ రక్షణ వలయం అనేది ఇప్పుడు ప్రశ్నార్థంగా మారింది. ఇది గోదావరి నదికి నీటి ఉధృతి ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలవరం ప్రాంతానికి సంబంధించిన గ్రామస్తులు అయితే కూడా ఆందోళన చెందుతున్నారు. అంటే అటు పోలవరం ప్రాజెక్టు సంబంధించి దిగువన నీటి వరవడి కొంత ఎక్కువగా ఉంటుంది. ఈ నీటి వరవడి ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలోనే ఇక్కడ పోలవరం నుంచి ఒకవేళ నీటిని విడుదల చేస్తే అప్పుడు ఈ గోదావరి గట్టుకు సంబంధించి ఎక్కడ కూడా కోతకు గురి కాకుండా ఉండాలని దాదాపు 3 నుంచి 5 కిలోమీటర్ల మేర ఒక రక్షణ బాండ్ అంటే పెద్ద ఎత్తున రక్షణ వలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు అది కోతకు గురవుతున్న నేపథ్యంలో ఇప్పుడు అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఈ రక్షణ బాండ్ అనేది మొత్తానికి సంబంధించి కూడా ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఇలాగే పరిస్థితి కొనసాగితే అంటే భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయనేది కూడా కొంత ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే మొత్తానికి సంబంధించి ఇప్పుడు ఈ పోలవరం ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కరకట్ట మొత్తం రక్షణ వలయం అంతా కూడా ఇలా కోతకు గురవుతాయి. అంటే గోదావరి నదికి మరికొంత నీటి ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఇదే పరిస్థితి ఇంకా మరికొన్ని రోజులు కొనసాగితే ఇప్పటికే ఈ రక్షణ వలయంగా ఉన్నటువంటి ఈ గోదావరి గట్టంతా కూడా కోతకు గురవుతుంది. ఇదే కొనసాగితే మరికొన్ని రోజులు కొనసాగితే ఇది పూర్తిగా కోతకు గురయ్యి మొత్తం అంతా కూడా ఈ సమీప ప్రాంతంలోకి నీళ్లు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు పోలవరం ప్రాజెక్టు నుండి పోలవరం గ్రామం వరకు ఉన్నటువంటి దాదాపు 5 కిలోమీటర్ల మేర ఈ రక్షణ వలయాన్ని అయితే కూడా మరింత పటిష్టపరచాల్సిన అవసరం ఉంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మొత్తం ఇక్కడ ఈ వరవడికి నీటి ఉధృతికి అంతా కూడా ఈ మొత్తం అంతా ఈ కట్టకుండా సంబంధించి రక్షణ వలయానికి సంబంధించి మట్టి అయితే కూడా మొత్తం కొట్టుకుని కిందకి దిగిపోతుంది. అయితే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతంలో దాదాపు 100 మీటర్లకు పైగా లోతు గోదావరి ఉంటుందనేది కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు చెబుతున్నారు. ఈ మట్టి మొత్తం కొట్టుకుపోయి కిందకి ఒకేసారి దిగిపోతే అంటే ఒకేసారి మొత్తం కట్టంతా కూడా దిగిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇలా అంచులంచులుగా కొంత మేరకు పడిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒకేసారి కట్ట మొత్తం ఎరగ తీసుకుని పడిపోతుంది అనేది కూడా గ్రామస్తులు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకొని ఈ రక్షణ వలయాన్ని మరింత పటిష్టపరిచే విధంగా అటు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో ప్రసాద్తో శ్రీనివాస్, కంటివి, పోలవరం నుండి.
ఒడ్డు మీదకి వస్తుంటే బోట్ల కాడికి వెళ్తాకే భయం వేస్తుందండి, అంత దారుణంగా ఉందండి. ఆ సంవత్సరం ప్రతి సంవత్సరానికి కూడా జారిపోతుందండి. అడ్డగొట్టు ఎప్పుడైతే వేసారో ఆ గొట్టేసిన కాడి నుంచి మన ఈ కాలువ కాపాడడం కట్టారు కాబట్టి అప్పటి నుంచి మన కెరటం లేచిపోయి పోలవరం దగ్గర కొడేసిందండి. కొడేసి మొత్తం కడమ కాలువ కాడి నుంచి మన పెద్దరామల మీద దాకా మొత్తం ఒడ్డు ఇరిచేసిందండి. రింగ్ బాండ్ ఇరిచేసి సగం లెక్క పెద్దరామల ఇది ఎదర శివలింగం ఉందండి, శివలింగం దాకానే రాయి పేర్చారండి. అక్కడి నుంచి కిందకి ఇంకో 2 కిలోమీటర్ల లెక్క పేర్చకండి వదిలేశారండి. అక్కడి నుంచి మొత్తం ఒడ్డని తిరిచేసి చాలా ప్రమాదకరంగా ఉందండి. ఎప్పుడు గండి కొడుతుందో తెలదండి, పోలవరం అంతా కొట్టుకుపోద్ది. మహారాష్ట్రలోని నాసిక్లో పుట్టిన గోదావరి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను నిండా ముంచుతోంది. బాబ్లీ ప్రాజెక్టును దాటుకొని తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించే గోదావరి గతంలో ఎన్నడూ లేనంత ఉధృతంగా ప్రవహిస్తోంది. సాధారణంగా జులైలో ఎప్పుడూ ఎండిపోయి ఉండే గోదావరి ఇప్పుడు నిండు కుండలా ప్రవహిస్తోంది. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ నుంచి ఏపీలో ధవళేశ్వరం వరకు తన ఉగ్ర రూపాన్ని చూపుతోంది. దారిలో ఉపనదులు, వాగులు, వంకల్ని కలుపుకుంటూ వెళ్తూ అంతర్వేది వద్ద ఏకంగా సముద్రాన్నే వెనక్కి తన్నేంత బలంగా ముందుకెళుతోంది. ఆదిలాబాద్ నుంచి అంతర్వేది వరకు తన కడ్డెవరంటూ దూసుకెళ్తోంది గోదావరి. మధ్యలో మంజీరా, మానేరు, కడం, ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, శబరి ఇలా తన ఉపనదులతో పాటు వాగులు, వంకలన్నింటినీ కలుపుకొని ధవళేశ్వరం వైపు దూసుకెళ్తోంది. భద్రాచలాన్ని బెంబేలెత్తేస్తోంది. పోలవరం వద్ద పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరాన్ని దాటుకొని దూసుకువెళ్తోంది. అంతర్వేది వద్ద తన ప్రవాహంతో సముద్రుడితో పోటీ పడుతోంది. నువ్వా నేనా అనేంతగా బంగాళాఖాతం అలలను తన్నుతూ సముద్రంలో కలిసిపోతోంది. నిజామాబాద్ నుంచి అంతర్వేది వరకు ఎక్కడ చూసినా గోదావరి తన మహోగ్ర రూపాన్ని చూపుతోంది. ఎదురే లేనట్లుగా కనిపించిన ప్రతిదాన్ని ప్రవాహంతో తీసుకువెళ్తోంది. ఇప్పటికే ఎన్నో గ్రామాలు, పట్టణాలను ముంచేసింది. నిర్మల్ నుంచి పోలవరం, లంక గ్రామాల వరకు అన్ని చోట్ల ముంచుకుంటూ వెళ్తోంది. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఇళ్లల్లోకి చేరిన నీరు బయటకు వెళ్లనంటోంది. ఇంట్లో వారందరినీ బయటకు పంపి గోదారమ్మ మాత్రం ఊళ్లలో తిష్టవేసింది. తెలుగు రాష్ట్రాల్లో గోదావరిపై మొదటి ప్రాజెక్ట్ అయిన శ్రీరామ్ సాగర్ భారీగా ఇన్ఫ్లో వస్తోంది. ఇక ఎప్పుడూ డ్రైగా ఉండే ఈ రిజర్వాయర్ ఈ సంవత్సరం ఉరకలెత్తుతోంది. జులైలోనే వరద మొదలు కావడంతో ప్రాజెక్టు 2 రోజుల క్రితమే నిండుకుండలా మారింది. దాదాపు 2.5 లక్షల క్యూసెక్కుల వరద నీరొచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టును అధికారులు 34 గేట్లను తెరిచి 2 లక్షలకు పైగా చిలుకు క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1087 అడుగులకు చేరింది. వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు అధికారులు. ఇక అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదలతో గోదావరి నిండు కుండలా ప్రవహిస్తోంది. గోదావరి ఉపనది అయిన కడెం తన ఉగ్ర రూపాన్ని చూపుతోంది. 1995 సంవత్సరం తర్వాత ఇప్పుడు తన ప్రతాపాన్ని చూపుతోంది. కడెం దూకుడుతో కడెం ప్రాజెక్టు ఎప్పుడు తెగుతుందోననే భయం నెలకొంది. కెపాసిటీకి మించి ఇన్ఫ్లో వస్తుండటంతో ప్రభుత్వ యంత్రాంగమంతా అలర్ట్ అయింది. ప్రాజెక్టు 18 గేట్లకు గాను 17 గేట్లనెత్తారు అధికారులు. మరో గేటు తెరుచుకోకపోవడంతో ప్రాజెక్టుపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో అలర్ట్ ప్రకటించారు అధికారులు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్, ఇతర అధికారులు రాత్రి నుంచి ప్రాజెక్టు వద్దే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక ముందు జాగ్రత్తగా నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటు నిర్మల్ జిల్లా భైంసాలో గడ్డెన్నవాగు ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేయడంతో ఆటోనగర్, రాహుల్ నగర్ ప్రాంతాలు నీట మునిగాయి. ఈ వాగు గోదావరికి దాదాపు ఉపనదిని దాటి లాంటిదే. దీంతో ప్రజలను
సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు సారంగాపూర్ స్వర్ణ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో నిర్మల్ పట్టణంలోని జిఎన్ఆర్ కాలనీని ముంచెత్తింది వరద నీరు. మంచిర్యాల నుంచి చెన్నూరు వెళ్లే రహదారుల్లోని భీమారం, జైపూర్ ప్రాంతాల్లో పలుచోట్ల రోడ్లు కట్టయి రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల నిర్మల్ రహదారి మధ్యలోని పాండవాపూర్ వద్ద కడెం డ్యాం కింద ఉన్న బ్రిడ్జి పై నుంచి ప్రవహిస్తోంది వరద నీరు. దీంతో రాకపోకలు బంద్ అయ్యాయి. బోధ్, ఇచ్చోడ, గుడిహత్నూర్ ఈ ప్రాంతాల్లోని వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు కట్టయ్యాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం గూడెం వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది ప్రాణహిత నది. కౌటాల మండలం తుమ్మిడిహట్టి వద్ద కూడా తన ఉగ్రరూపాన్ని చూపుతోంది ప్రాణహిత. కొమరంభీం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో పలు గ్రామాల్లోకి వచ్చి చేరింది వరద నీరు. నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టు ప్రమాద పంచుటకు చేరింది. దీంతో ప్రాజెక్టుపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెంచింది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో మాట్లాడిన సీఎం కేసీఆర్ ఎగువ నుంచి వస్తున్న వరదపై ఆరా తీశారు. పరిస్థితిని పర్యవేక్షించాలంటూ మంత్రిని ఆదేశించారు. అటు ప్రాజెక్టును సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముంపు గ్రామాల సహాయక చర్యల్ని సీఎంకు వివరించారు. ప్రస్తుతం కాస్త వరద తగ్గిందని చెప్పారు. భారీ వర్షాలు తెలంగాణను ముంచెత్తాయి. వరద నీటితో ప్రాజెక్టులు పోటెత్తుతున్నాయి. గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలం సిరిపురంలో నిర్మించిన పార్వతీ బ్యారేజ్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో పార్వతీ బ్యారేజ్లోకి వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 64 గేట్లను ఎత్తి 8,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు మంతని ఏరియాలో గోదావరి ఉగ్రరూపం దాల్చుతుండటంతో నదీ పరివాహక ప్రాంతాల్లో పంటలు నీట మునిగిపోయాయి. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ శాఖల అధికారులు గోదావరి వైపు ఎవరూ వెళ్లొద్దంటూ హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం లక్ష్మీ బ్యారేజ్ కి వరద నీరు పోటెత్తుతోంది. ఇప్పటికే బ్యారేజ్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరటం, ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో మొదటిసారి ప్రాజెక్టు గేట్లనెత్తారు. 85 గేట్ల ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్లుగానే విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం లక్ష్మీ బ్యారేజ్ కి 12 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలు ఉండగా వాటర్ హై లెవెల్ కు చేరింది. గోదావరి, ప్రాణహిత నదుల నుంచి లక్ష్మీ బ్యారేజ్లోకి వరద కొనసాగుతోంది. ములుగు జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. పోలీసులు, రెస్క్యూ టీంని జిల్లా కలెక్టర్ కృష్ణాదిత్య అలర్ట్ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గోదావరి వరద నీరు రోడ్లపైకి చేరటంతో వెంకటాపురం, ఏటూరు నాగారం, వాజేడు మండలాల్లోని 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడటంతో ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. ఇక ఖమ్మం జిల్లాలో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. వరద బీభత్సంతో భద్రాద్రిని భయపెడుతోంది. ఎప్పుడేం జరుగుతుందోనన్న భయంలో భద్రాద్రి వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. గంటకు నీటి మట్టం పెరుగుతూ ఉగ్రరూపం దాలుస్తుంది గోదావరి. ఇప్పుడు భద్రాద్రి వాసుల్ని పరేషాన్ చేస్తోంది. దీనికి తోడు అధికారులు ఈ రోజు రాత్రికే గోదావరి నీటి మట్టం 64 అడుగులకు చేరుతుందని ప్రకటించారు. దీంతో ముంపు ప్రాంత ప్రజలు టెన్షన్ పడుతున్నారు. అధికారులు అంచనా వేసినట్లే ఇప్పటికే గోదావరి నీటి మట్టం 53 అడుగులను దాటింది. దీంతో మరోసారి 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. నిన్న కాస్త శాంతించినట్లు కనిపించిన గోదావరి వరద ప్రవాహం ఇవాళ ఉదయం నుంచి మళ్లీ ఉధృతంగా మారింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద పోటెత్తుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. మరో 2-3 అడుగులు పెరిగితే భద్రాచలం పట్టణంలోకి వరద ప్రవేశించే ప్రమాదం కనిపిస్తోంది. ఇవాళ అర్ధరాత్రి నాటికి గోదావరి నీటి మట్టం 64 అడుగులకు చేరుతుందని
జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అంటే మరికొన్ని గంటల్లో భద్రాచలం వద్ద మరో 12 అడుగుల నీటి మట్టం పెరుగుతోంది. అదే జరిగితే భద్రాచలం పూర్తిగా మునిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు, వరదలు రైతుల్ని నట్టేట ముంచాయి. గోదావరి వరద ఉధృతి పెరగటంతో అవుట్ఫాల్ డ్రైన్ నుంచి గోదావరి నీరు ఎదురొస్తోంది. దీంతో పోలవరం పంట పొలాలు నీట మునిగాయి. నారుమడులన్నీ నీటిపాలు కావటంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మళ్లీ నారుమడులు పోద్దామన్నా విత్తనాలు దొరికే పరిస్థితి లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరంలో పంట పొలాలు నీట మునిగిపోయి రైతులు లబోదిబోమంటున్నారు. ఇక తెలంగాణలో కొన్ని చోట్ల రెడ్ అలర్ట్ ని ప్రకటించారు. అక్కడున్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశాం. ఇది ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం నిజం కోసం.